కరెంట్ యూనిట్. అది కూడా 200 బిల్లు ఎవరికి? 200 యూనిట్ల లోపు వాడితేనే. 200 పైన వాడితే మళ్ళీ మొదటి నుంచి పడుతుంది. ప్రతి బిల్లులో 200 యూనిట్ల కటింగ్ ఏం లేదు. తద్వారా అది అందరికి అందుబాటులోకి లేదు. అది పక్కా లేబర్కి మాత్రం. పక్కా లేబర్కి ఇదివరకు కూడా 100 యూనిట్లు ఫ్రీ ఉండేది, ఇప్పుడు 200 వాళ్ళకి ఎక్కడో రేరు ఇవాళ 200 యూనిట్లు వాడేటటువంటి. కాబట్టి అది పెద్ద ఇంపాక్ట్ ఉండదు. గ్యాస్ సిలిండర్ 500 రూపాయలు అనేటువంటిది కొంత ఉంటది. అందువలన ఆ ఇంపాక్ట్ తర్వాత ఈ బస్సుల్లో ఫ్రీ అనేటువంటిది కొంతవరకు ప్రయోజనం. కానీ ఎక్కువ ఎక్స్పెక్ట్ చేసింది ఏంటి? మహిళలందరూ తలా 2,500 1,500 ఇస్తాను. 1,500 కదా, 1,500 రూపాయల డబ్బుల. తర్వాత అదేది నిరుద్యోగ భృతి. తర్వాత వచ్చేటప్పటికి ఇంకోటి కీలకమైంది రుణమాఫీ, రైతు రుణమాఫీ. ప్లస్ రైతు కూలీలకు కూడా రైతు బంధు రుణమాఫీ చేస్తానని చెప్పారు. ఏది అంటూనే ఉన్నారు. ఎలక్షన్ ముందు చెప్పారు, ఎలక్షన్ తర్వాత 100 రోజుల్లోపు చేస్తానంటే చేయలేదు కదా. అట్లాగే డబ్బులు కూడా లేవు వాళ్ళ దగ్గర, ఇచ్చే సీన్ కూడా లేదు. ఇదే ఒక తీవ్ర సంక్షోభం అనుకోవాలా బీఆర్ఎస్ కి? లేదంటే రేపు పార్లమెంట్ ఎన్నికల తర్వాత ఇంకేమన్నా కనిపిస్తుందా? అసలు ఇక్కడ కేసీఆర్ చేసిన ఒక పెద్ద తప్పు ఏంటంటే, ఫస్ట్ ఫేజ్ అంటే గబక్కన అధికారం వచ్చింది. అవును, వచ్చాక సంస్థాగత నిర్మాణం మీద దృష్టి సారించడం కాదు, సంస్థాగత నిర్మాణాన్ని నిర్లక్ష్యం చేశాడు. తెలుగుదేశం సంస్థాగత బలమైనటువంటి పార్టీ, దానికే కుబుసాలు కదిలిపోయింది తెలంగాణలో. కాంగ్రెస్ పార్టీ సంస్థాగత నిర్మాణం అయింది, 10 సంవత్సరాలు వెలవెల్లాడింది. దీనికి అసలు సంస్థాగతంగా అంత ముందు ఎక్కడుందని? ఉద్యమ పార్టీ, ఆవేశంలో నుంచి పుట్టిన పార్టీ. 2018లో గెలిచాకన్నా సంస్థాగతంగా సెట్ చేయాలి. అలా చేయకపోవడం వల్ల ఏమైపోయింది? నాయకుడి అనుచరుల ఇష్టారాజ్యమైంది. నాయకుడు అనుచరులు పనులు చేయించి పెట్టే మనుషులు, వాళ్ళు దోచుకు తింటాం. ఇప్పుడు తెలుగుదేశం ఇంతకాలం ఎందుకు అధికారంలో ఉందంటే, ఇదివరకు ఈ బూత్ కమిటీలు ఉన్నప్పుడు మన ఏరియాలో సమస్య ఉంటే మన ఏరియా బూత్ కమిటీ నాయకుడికి చెబితే పెద్ద నాయకుడి దగ్గర తీసుకెళ్తాడు, ఏదో ఒక పని సొల్యూషన్ ఉండేది. అందువల్ల తెలుగుదేశం పార్టీ ఇవాళ ఆంధ్రాలో ఇన్నాళ్ళైనా సస్టైన్ అయ్యింది, కష్టం వచ్చినా నష్టం వచ్చినా సరే. అట్లాంటిది కేసీఆర్ దగ్గరకు వచ్చేటప్పటికి అట్లాంటి సంస్థాగత నిర్మాణం లేదు. బూత్ కమిటీలు, మండల కమిటీలు ఇవన్నీ కూడా నామకే వాస్తే ఇప్పుడు పవన్ కళ్యాణ్ పార్టీ లాగానే నడిపాడు.